Hello everyone, welcome to Indian Current Affairs podcast channel. Today we are going to discussing some of very important MCQs related to AP economy. Let's start the first question. ప్రధానమంత్రి మోడీ విడుదల చేసిన జెనెటికలీ మోడిఫైడ్ విత్తనాలలో ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొత్త విత్తనాల రకాలు కింది వాటిలో ఏ పంటలు చేర్చబడలేదు? నద్యాల గ్రామ్, LAM గ్రీన్ గ్రామ్, వేరుశెనగ, రైస్ రకం DRR4. సో వీటిలో ఏది ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేయలేదు అని చెప్పి క్వశ్చన్ అడిగారు అనమాట. సో మనకు తెలిసింది కదా, ప్రధానమంత్రి 109 రకాల జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్ని రిలీజ్ చేశారు. అందులో 3 రకాల విత్తనాలు, 3 రకాలు పంటలకు సంబంధించిన విత్తనాలు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం రిలీజ్ చేస్తారనమాట, అభివృద్ధి చేస్తారనమాట. వాటిలో ఏవేవంటే నద్యాల గ్రామ్, LAM గ్రీన్ గ్రామ్ అండ్ వేరుశెనగ. ఈ 3 రకాలు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వాళ్ళు అభివృద్ధి చేస్తారు. ఇది DRR4 అనేది వీళ్ళు చేస్తుంది కాదనమాట. సో 4th one ఈజ్ కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఏది అభివృద్ధి చేయలేదు అడిగారు కాబట్టి 4th one కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన విధానంలో కీలకమైన అంశాలు ఏంటి? సో ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన విధానంలో ఏవి ఉన్నాయి అని అడిగారు అనమాట. సో సోలార్, విండ్, హైబ్రిడ్ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ మరియు ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లేక ఆప్షన్ బి ఏంటంటే అణుశక్తి, బొగ్గు, సహజ వాయువు మరియు జీవ ఇంధనాలు. ఆప్షన్ సి ఏంటంటే జలశక్తి, భూ ఉష్ణ శక్తి, అలల శక్తి మరియు శిలాజ ఇంధనాలు, బయోమాస్, న్యూక్లియర్ ఎనర్జీ, బొగ్గు మరియు పవన శక్తి. దీనికి ఆన్సర్ ఏంటంటే సోలార్, విండ్, హైబ్రిడ్ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ మరియు ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ కూడా సో ఈ విధానంలో కీలకమైన అంశాలు అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జల్ జీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో లక్ష్యం ఏంటి? సో జల్ జీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లక్ష్యం ఏంటంటే ప్రతి గ్రామీణ ఇంటికి విద్యుత్ను అందించడమా, 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయిలో నీటి సరఫరాను నిర్ధారించడమా, 10,000 కిలోమీటర్ల బ్లాక్ టాప్ రోడ్లను నిర్మించడమా, రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల LED వీధి దీపాలను ఏర్పాటు చేయడమా? జల్ జీవన్ మిషన్ అంటే మనకు తెలుసు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ అనేది ఇవ్వడం అనమాట. సో మన రాష్ట్రంలో కూడా 2024కి మొత్తం 100% ట్యాప్ వాటర్ కనెక్షన్ అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. సో 2024 నాటికి ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయిల నీటి సరఫరాను నిర్ధారించడం. భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలు చేయబడుతున్న JJM ఆంధ్రప్రదేశ్ సహా అన్ని గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కవరేజ్ జనవరి 8, 2024 నాటికి దాదాపు 72.6% గ్రామీణ కుటుంబాలు JJM హర్ ఘర్ జల్ ప్రోగ్రాం కింద కుళాయి నీటి కనెక్షన్లు కలిగి ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానంలో 4P మోడల్ను పొందుపరిచారు. 4P మోడల్ దేనిని సూచిస్తుంది? సో మొన్న రీసెంట్గా చంద్రబాబు కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి పెట్టాలని చెప్పి డిస్కస్ చేస్తుంటే అందులో ఆయన చెప్పారన్నమాట, 4Pని తీసుకుని వస్తున్నామని చెప్పి. అక్కడ 4P అంటే వాటికి మీనింగ్ ఏంటని అడుగుతున్నారు క్వశ్చన్లో. ఫస్ట్ ఆప్షన్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, వ్యక్తులు, ప్రక్రియ మరియు ఉత్పత్తి. సో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానం, ప్రణాళిక మరియు పనితీరు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, వ్యక్తులు. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్ఫర్ తప్పు ఉంది ఇది. నెక్స్ట్ మరియు లాభం, సో ప్రాఫిట్. ఇక్కడ వచ్చి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, ఉత్పత్తి, ప్రచారం మరియు రక్షణ. సో ఆన్సర్ ఏంటంటే దీనికి సి ఆప్షన్. ఇక్కడ కూడా అట్లా వచ్చారు. సో P అంటే ప్లానెట్ అనమాట, ప్లానెట్, అండ్ P అంటే ప్రాఫిట్. సో P అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, P అంటే పీపుల్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పర్సన్స్, పీపుల్, ప్లానెట్ అండ్ ప్రాఫిట్. సో 4P మీనింగ్, సో దట్ వన్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానంలో 4P మోడల్ అభివృద్ధి, ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ అంశాలను సమగ్ర విధానాన్ని నొక్కి చెబుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలోనే తొలి బల్క్ డ్రగ్ పార్క్ను ఏర్పాటు చేయాలన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ చొరవ దేనిని పెంచే లక్ష్యంతో ఉంది? సో ఏ రంగాన్ని పెంచే లక్ష్యంతో
ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఫార్మాస్యూటికల్స్న, ఆటోమొబైల్స్న, పునరుత్పాదక శక్తిన, ఐటీని ఇంప్రూవ్ చేయాలన్నా. ఆన్సర్ ఏంటంటే ఫార్మాస్యూటికల్స్ అనమాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో మన రాష్ట్రంలో అతిపెద్ద పిఎస్యు ఏదని అడుగుతున్నారు అనమాట. ఆన్సర్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ పరిశ్రమ భారతదేశంలో ప్రముఖ ఉత్పత్తిదారుడుగా ఉంది? సో ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమ భారతదేశంలో ప్రముఖ ఉత్పత్తిదారుడుగా ఉందన్నమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో దేనికి ఫేమస్ అని అడుగుతున్నారు? ఉక్కు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిమెంట్, ఆటోమొబైల్స్. ఆన్సర్ ఏంటంటే సిమెంట్ అనమాట. మన రాష్ట్రంలో ఎక్కువ సిమెంట్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రంగాన్ని ప్రోత్సహించేందుకు అమరావతి ఇన్నోవేషన్ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను ప్రకటించింది? ఐటీన, ఏరోస్పేస్ మరియు రక్షణ శాఖన, ఫార్మాస్యూటికల్స్న, పునరుత్పాదక శక్తిన. సో ఆన్సర్ ఏంటంటే ఐటీని అనమాట. ఐటీని ఇంప్రూవ్ చేయాలి మన రాష్ట్రంలో అని చెప్పేసి అమరావతి ఇన్నోవేషన్ వ్యాలీ అనే ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అనమాట మన రాష్ట్రం వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సాగు చేసే ప్రధాన వాణిజ్య పంట ఏది? కాఫీ, చెరుకు, పొగాకు, పత్తి. ఆన్సర్ ఏంటంటే పొగాకు అనమాట. సో తీర ప్రాంతాల్లో సాగు చేసే ప్రధాన వాణిజ్య పంట ఏంటంటే పొగాకు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే, కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో పండించే ప్రధాన వాణిజ్య పంట ఏంటి? మొత్తం మీద చూసుకున్నామంటే ఏది? పత్తి, గోధుమ, బియ్యం, బార్లీ. ఆన్సర్ ఏంటంటే పత్తి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖపట్నం ఓడరేవు నుంచి ప్రధాన ఎగుమతి ఉత్పత్తి ఏది? సో విశాఖపట్నం ఓడరేవు నుంచి ఏది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని క్వశ్చన్. వస్త్రాలన, సీ ఫుడ్న, ఆటోమొబైల్స్న, ఫార్మాస్యూటికల్స్న. ఆన్సర్ ఏంటంటే సీ ఫుడ్ అనమాట. మన రాష్ట్రం సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్లో నెంబర్ 1 ఉంది మన దేశంలోనే. సో అందువల్ల అది ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే విశాఖపట్నం ఓడరేవు నుంచి జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్, 2024లో ఆర్థిక వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేనిపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది? వ్యవసాయం పెంపుదల, డిజిటల్ సేవల విస్తరణ, పారిశ్రామిక క్లస్టర్ అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల మెరుగుదల, టూరిజం ప్రమోషన్. సో ఆర్థిక వ్యూహంలో మన ఆంధ్రప్రదేశ్ దేని మీద ఎక్కువ దృష్టి పెడుతుందంటే సో పారిశ్రామిక క్లస్టర్ని అభివృద్ధి చేయాలి మరియు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, తర్వాత ఇండస్ట్రీస్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్మెంట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెట్టుబడులను ఆకర్షించే ఆర్థిక వ్యూహంలో భాగంగా పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయడం మరియు బయోటెక్ పార్కులు మరియు టెక్స్టైల్ పార్కులు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ఆంధ్రప్రదేశ్ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనమాట. 2024 నాటికి భారతదేశం యొక్క మొత్తం సముద్ర ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం సహకారం అందించింది? సో ఇక్కడ ఏంటంటే సీ ఫుడ్, సో సీస్ నుంచి వచ్చే ఫిషెస్ కానీ వీటిని ఎక్స్పోర్టేషన్లో మన రాష్ట్రం నుంచి మన దేశంలో ఎంత పర్సెంటేజ్ ఎక్స్పోర్ట్ అవుతుందని క్వశ్చన్. 25%, 38%, 42% అండ్ 50%. ఆన్సర్ ఏంటంటే 38% అనమాట. సో మొత్తం ఎక్స్పోర్ట్స్ వన్లో మనం 38% కాంట్రిబ్యూట్ చేస్తాం అనమాట. దేంట్లో సీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్లో మనం 38% కాంట్రిబ్యూట్ చేస్తాం దేశంలో. సముద్ర ఎగుమతులు, భారతదేశం యొక్క సముద్ర ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. FY24లో మొత్తం ఎగుమతులు 35% వాటాను కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2022-24 పెట్టుబడి డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏ రంగానికి అత్యధికంగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకా, గ్రీన్ ఎనర్జీకా, ఫార్మాస్యూటికల్స్కా, వస్త్రాలకా? సో టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీలో ఎక్కువ పెట్టుబడులు పెట్టారంటే గ్రీన్ ఎనర్జీకి అనమాట. మన రాష్ట్రంలో ఎక్కువ గ్రీన్ ఎనర్జీకి ఎక్కువ పెట్టుబడులు వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించిన గణనీయమైన పెట్టుబడులలో గ్రీన్ ఎనర్జీ రంగంపై రాష్ట్రం గణనీయంగా దృష్టి సారించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రత్యేక ఆర్థిక మండలాలు ఉన్నాయి? సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. 15, 32, 47, 58. ఆన్సర్ ఏంటంటే 47 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయన్నమాట. ఇంకో క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ 2024 నాటికి ఐటీ, టెక్స్టైల్స్ మరియు ఫార్మాస్యూటికల్స్ సహా వివిధ రంగాల్లో 47 SEZలు కలిగి ఉందన్నమాట. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం అంచనా వేయబడిన పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత లక్ష్యం ఏమిటి? సో మన రాష్ట్రంలో
కొంచెం టార్గెట్ పెట్టుకున్నారన్నమాట. సో ఈ సంవత్సరానికి మేము ఇంత రెన్యూబుల్ ఎనర్జీని బై చేస్తామని. దీనివల్ల ఏమవుతుందంటే రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే కంపెనీలన్నీ మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసి లేకపోతే ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఆ టార్గెట్లో భాగంగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత. సో ఎంత లక్ష్యంగా పెట్టుకున్నాము 2027 నాటికంటే 18, 19, 22, 24 అంటే 24% పునరుత్పాదక విద్యుత్ని మనం కొనుగోలు చేస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం అనమాట, బాధ్యతగా పెట్టుకున్నారు. సో ఆన్సర్ వచ్చి డి అనమాట. రెన్యూబుల్ పవర్ పర్చేజ్ అబ్లిగేషన్ టార్గెట్. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ నిర్దేశించిన పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు అబ్లిగేషన్ లక్ష్యాలు దాన్ని పవర్ మిక్స్లో పునరుత్పాదక ఇంధన వాటాను పెంచడానికి రాష్ట్ర నిబంధన సూచిస్తుంది. 2027లో లక్ష్యంగా 24%, ఇప్పుడు ప్రస్తుతానికి 2023లో 18% నుంచి క్రమంగా 2027 నాటికి 24% మనం రెన్యూబుల్ ఎనర్జీనే వాడాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రత్యేక ఆర్థిక మండలాలు అధికారిక ఆమోదం పొందాయి? 5, 10, 15, 20. ఇంతకుముందు మనం చెప్పుకున్న 47 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయని. కానీ వాటికి పర్మిషన్స్, వాటిలో పర్ఫెక్ట్ పర్మిషన్స్ ఉన్న SEZs ఏంటంటే 10 అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే ప్రత్యేక ఆర్థిక మండలాలు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ SEZలు దేశం యొక్క సాధారణ ఆర్థిక చట్టాల కంటే మరింత ఉదారమైన ఆర్థిక చట్టాలతో నియమాలు ప్రాంతాలు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ కంపెనీలు అంటే కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఈజీ అనమాట. ఎక్కువ కండిషన్స్ ఉండవు, బోల్డ్ కండిషన్స్ ఉందా లేకుండా సింప్లిఫైడ్గా ఉంటుందన్నమాట. అందువల్ల ప్రతి కంపెనీ కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో కంపెనీలు పెట్టడానికి ట్రై చేస్తుంది అనమాట, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా. ఇక్కడ మనం చూసామంటే ఆంధ్రప్రదేశ్లో 2024 నాటికి 47 SEZలు ఉన్నాయి. అందులో 10 అధికారిక ఆమోదాలను పొందాయి. ఈ SEZలు వివిధ పరిశ్రమలను విస్తరించడానికి, రాష్ట్ర పారిశ్రామిక ఉత్పత్తి మరియు ఎగుమతి ఆదాయాలను గణనీయంగా పెంచడానికి తోడ్పడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 23, 2023 నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యవస్థాపించిన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? మన రాష్ట్రంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి 2023 సెప్టెంబర్ నాటికి ఎంత ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము, ఆ కెపాసిటీ ఎంత నడుతున్నారు? 16,000 మెగావాట్లు, 20,500 మెగావాట్లు, 26,706 మెగావాట్లు, 30,000 మెగావాట్లు. ఆన్సర్ ఏంటంటే 26,706 మెగావాట్లు అనమాట. అంత ఎలక్ట్రిసిటీ మన రాష్ట్రంలో ప్రొడ్యూస్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. సో ఇన్స్టాల్ చేయబడిన పవర్ జనరేషన్ కెపాసిటీ ఎంత అంటే 26,706 మెగావాట్లు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ APCNF ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ చొరవ తన లక్ష్యాలను ఎలా అమలు చేయడానికి ప్లాన్ చేస్తుంది మరియు ప్రోగ్రామ్ కోసం ఎంత బడ్జెట్ను అంచనా వేశారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఈ APCNFని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత బడ్జెట్ను వేశారు, దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ పెద్ద స్థాయి కార్పొరేట్ భాగస్వామ్యాల ద్వారా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా? సింథటిక్ పురుగు మందులు వాడకంలో రైతులకు శిక్షణ ఇవ్వడం ద్వారానా? రైతు నేతృత్వంలోని శిక్షణ కార్యక్రమాలు మరియు సేంద్రియ ఇన్పుట్ల ద్వారా? తర్వాత వచ్చి హైటెక్ నీటిపారుదల వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా. బడ్జెట్ వచ్చి 50,000 కోట్లు, 10,000 కోట్లు, 30,000 కోట్లు, 20,000 కోట్లు అని ఇచ్చారనమాట. ఆన్సర్ ఏంటంటే సి అనమాట. సో ఈ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారంటే ప్రతి రైతుకి శిక్షణ ఇవ్వడం ద్వారా. సో అంతేకాకుండా సేంద్రియ ఇన్పుట్లు అంటే సేంద్రియ ఎరువులు ఎలా వాడుకోవాలి, సో వాటిని చెప్పడం ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు అనమాట. దీనికి బడ్జెట్ 3,000 కోట్లుగా అంచనా వేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ యొక్క కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ చొరవ ఇటీవలే గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీని గెలుచుకుందనమాట. సో ఈ ఫార్మింగ్ అనేది ఈ ప్రైజ్ని గెలుచుకునింది. ఈ విజయానికి సంబంధించి కింది ప్రకటన పరిగణించింది. సో గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ వాతావరణ మార్పులను తగ్గించడంలో గణనీయమైన కృషి చేసిన వారికి అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క CMNF చొరవ రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను నొక్కి చెప్పడం చేసిందనమాట. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అమలు చేసినందుకు CMNF చొరవకు ఈ బహుమతి లభించింది. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? 1, 2 కరెక్ట్, థర్డ్ తప్పు అనమాట. ఈ CMNF అనేది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మాత్రంలోనే కాన్సన్ట్రేషన్ చేస్తారు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పు అనమాట. సో ఇక్కడ చూసారంటే 3వ స్టేట్మెంట్ తప్పు. ఈ అవార్డు ప్రత్యేకంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాకుండా ఆంధ్రప్రదేశ్ CMNFని విజయవంతంగా అమలు చేసినందుకు అందించబడింది అనమాట. So this is the end of today's class. Thank you very much for watching.